నీలవేణి పెద్దమ్మ గారిని చిన్నమ్మ గారిని అందరినీ ఎదిరించి మాట్లాడుతుందయ్యా. కుక్టేష్ నిజంగానా? అవునయ్యా, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా తలదించుకొని పోయే నీలవేణమ్మా ఇప్పుడు ఎదురు తిరుగుతుందయ్యా. కుక్టేష్, దీనికి ఎందుకు కంగారు పడుతున్నావు? మంచి విషయమే కదా. నీలవేణమ్మ మరీ అమాయకంగా ఉండిపోవాలని నేను కూడా అనుకోలేదయ్యా. అలా అని అందరినీ ఎదిరిస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఊరుకోవాలి కుక్టేష్, ఎందుకంటే నీలవేణి ఈ ఇంటి కోడలు. ఇంటి కోడలికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళివ్వలేనప్పుడు నీలవేణి కూడా వాళ్ళకి బుద్ధి చెప్పడంలో తప్పులేదు. అలా కాదు చిన్నయ్య, మళ్ళీ నీలవేణమ్మ మీద పెద్దమ్మగారు ఎక్కడ చేసుకుంటారని భయంగా ఉంది. పర్లేదు కుకుటేష్, ఇప్పుడు మీ పెద్దమ్మగారు చెయ్యి ఎత్తినా నోరెత్తినా ఎత్తిన చేతిని ఎలా కిందికి దించాలో, జారే నోటిని ఎలా అదుపు చేయాలో నీలవేణికి బాగా తెలుసు. నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు భయపడకు. అయ్యో చిన్నయ్య గారు, గొడవ ఆపుతారని మీకు చెప్తే ఆ గొడవ పెద్దదైతే చూసి ఆనందపడే పరిస్థితిలో మీరున్నారేంటో. కుక్టేష్ ఇట్రా. ఏంటి చిన్నయ్య గారు? ఒక పని చెయ్యి. అలాగేనయ్యా. నేను ఏదైతే జరగాలనుకుంటున్నానో అది జరుగుతుందన్నమాట. ఇన్ని రోజులు నిన్ను చూసి చూడనట్టు పోయాం. అందుకే ఈరోజు మా నెత్తి మీదకెక్కి తై తక్కలాడాలని చూస్తున్నావు. ఇన్ని రోజులు నేను కూడా మీ ముందు తల వంచుకుని వెళ్ళిపోయాను. మీరన్న ప్రతి మాటని పడ్డాను. మీరు వేసిన ప్రతి నిందని మోసాను. దేనికైనా ఒక హద్దుంటుంది. ఆ హద్దు దాటిపోయే పరిస్థితికి మీరే తీసుకొచ్చారు. ఇకపై ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుంది. నా శాసనమే నడుస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివి, నువ్వు మాకు శాసనాలు చేస్తున్నావా? పని మనిషే కదా, పడుంటుంది కదా అని ఇన్నాళ్ళు అనుకున్నది చాలు. ఇక నుంచి ఈ ఇంట్లో నాది పని మనిషి స్థానం కాదు, ఈ ఇంటి కోడలి స్థానం. పెద్దయ్య గారు, ఏమైంది రేణుక? ఎందుకంత కంగారు పడుతున్నావు? అక్కడ పెద్దమ్మ గారికి నీలవేణితో పెద్ద గొడవ జరుగుతుంది అయ్యగారు. మళ్ళీ నీలవేణి మీద పడ్డారా? అంతా పడాలనే చూశారు, కానీ నీలవేణి ఎదురించడం మొదలుపెట్టింది. నిజమా? అవునయ్య గారు, ఎప్పుడు మౌనంగా ఉండే నీలవేణి ఇప్పుడు మాటకి మాట సమాధానం చెప్తుంది. ఎప్పుడు తల వంచుకునే నీలవేణి ఇప్పుడు తలెత్తి ధైర్యంగా మాట్లాడుతుంది అయ్యగారు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఏది జరగాలని ఎదురు చూశానో అది జరుగుతుందన్నమాట. అదేంటయ్య గారు అలా మాట్లాడుతున్నారు? అవతల గొడవ ఎంత పెద్దదవుతుందని నేను భయపడుతుంటే. ఎంత పెద్దదైనా పర్వాలేదు రేణుక, ఈ గొడవతో అయినా నీలవేణి ధైర్యం ఏంటో అందరికీ తెలియాలి. నీలవేణి భయపడి ఆగిపోయే రకం కాదని వాళ్ళు అర్థం చేసుకోవాలి. పెద్దమ్మ గారి గురించి మీకు తెలుసు కదా అయ్యగారు, కోపంలో నీలవేణి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే పెద్దమ్మ గారు బాధపడొచ్చు. ఏ ఇన్నాళ్ళు వాళ్ళందరూ కూడా నీలవేణి ఏడిపించారుగా, నీలవేణిని కూడా కన్నీరు పెట్టించారుగా. ఎదుటి వాళ్ళ మాటలు మనసుకు ఎంత బాధ కలిగిస్తాయో మీ అమ్మగారికి కూడా ఈరోజు అర్థమవుతుందిలే. అలా కాదయ్య గారు, ఒకసారి వచ్చి గొడవ ఆపొచ్చు కదా. వస్తాను, కానీ ఆపటానికి కాదు, నీలవేణి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో చూడ్డానికి.
నీలవేణి ఎంత ఆత్మవిశ్వాసంగా ఎదిరిస్తుందో చూసి పొంగిపోవటానికి. నువ్వు పద, నేను వస్తాను. నా అధికారానికి ఎవ్వరు అడ్డొచ్చినా, నా ఆధిపత్యాన్ని ఎవరు ప్రశ్నించినా ఈ ఇంట్లో నుంచి గెంటేయడానికి కూడా నేను వెనకాడను. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మేమందరం ఏకమయ్యావంటే నీ బతుకు ఏమవుతుందో తెలుసా? ఇప్పటికిప్పుడే వీధి పాలవుతుంది. ఏ నిలబడి వదులువే, వదులు. ఊసై వదులుతావా లేదా? కాంచనా, కాంచనా, ఈ నీలవేణి అప్పుడప్పుడు నీలాంబర అవతారం ఎత్తుతుంది. అది వీళ్ళకి అర్థం కాదు. మనం మాత్రం కొంచెం దూరంగా ఉండడమే బెటర్. ఇక నుంచి నా ముందు కుక్కిన పేన్లా మీరందరూ పడుంటేనే మీ ఒక్కొక్కరికి కడుపు నిండా తిండి దొరుకుతుంది. నొప్పేస్తుంది. అలా కాకుండా తోక జాడిస్తాను అంటే తొక్కి పారేస్తాను. ఏయ్ నీలవేణి, మా అక్కని వదులుతావా లేదా? ఏయ్, మీ అక్క వంత అయిపోయాక నీ అంతు కూడా చూడమంటావా? నిమిష హీరోయిజం చూపించాలనుకుంటే మనల్ని నీలవేణి జీరో చేసేలా ఉంది. కాసేపు సైలెంట్ గా ఉండు. నిలబడి, నువ్వు ఇలా చేయడం మా నాన్న చూస్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. పెద్దయ్య గారు నన్ను గెంటేయడం కాదు, నిన్ను నేనే గెంటి పారేస్తాను. పదవే. నిలబడి, నిలబడి, వదలవే. ఆగు, నిలబడి, ఆగవే. ఏ వదలు. నీకే చెప్పేది వదలవే. నన్ను నిలబడి, వీధి పాలు వదలు. చేస్తానన్నావు కదా, ఇప్పుడు నిన్ను వీధి పాలు కాకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను. నిలబడి. ఏ నీలవేణి ఆగు. నా కూతుర్ని వదలకపోతే నీ అంతు చూస్తాను. ఏ, మీ కూతురుతో పాటు మీరు కూడా బయటికి నడుస్తారా? మిమ్మల్ని కూడా గెంటేయడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. నోరెత్తితే మీ కూతురుతో పాటు మిమ్మల్ని కూడా బయటికి తరిమేస్తాను. జాగ్రత్త. నిలబడి, వదలు.